పూజిత గారు 289 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు ఏడాదిన్నరగా మత్స్యకారులకు అప్పగించకుండా ఎందుకు ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది? పాయింట్ నెంబర్ 1. ఈరోజు జగన్ గారి టూర్లో లోకేష్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? మొట్టమొదటగా జువ్వలదిన్నె ప్రోగ్రాముకి జగనన్న రాగానే అందరూ మత్స్యకారులు ఆయనకి మద్దతు తెలిపారంటేనే మనకు అర్థమైపోతుంది జగనన్న హయాంలో మత్స్యకారులకు ఎంత మంచి జరిగింది. ఈరోజు టీడీపీ పార్టీ రాగానే ఎంతగా వాళ్ళు దానివల్ల ఇబ్బందులు ఫేస్ అవుతున్నారు అనేది క్లియర్గా తెలుస్తుందండి. వాళ్ళు మేము చెప్పినటువంటి మాటలు కాదు, అక్కడ వచ్చిన మత్స్యకారులే వాళ్ళే జగనన్నతో చెప్పుకున్న మాటలు ఏంటంటే, మాకు చాలా కష్టంగా ఉన్నింది, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఈ 79 ఎకరాలు కూడా మాకు సరిపోదు మేము పూర్తిగా దిగితే అని చెప్పి దాదాపు జగనన్న ఆలోచన కూడా ఫస్ట్ ఫేజ్లో మనం ఇది స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేయాలన్నటువంటి ఆలోచనతో జగనన్న ముందుకెళ్తున్నారు. కాకపోతే ఇప్పుడు మనం ఆ ఎక్స్పాన్షన్ అనేది లేదు, ఇచ్చినది కూడా పూర్తిగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అంటే కేవలం ఆ ఫిషింగ్ హార్బర్ అనే కాదు, దానికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్ కానీ, ఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి కానీ, చిల్ రూమ్స్ కానీ, లేకపోతే డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ కానీ, దానికి సంబంధించినటువంటి ఏ ప్లాన్స్ పూర్తి చేయకుండా, అవి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకుండా, ఏ 95% అయితే మనం చేశామో అదే వాళ్ళు పెట్టుకొని దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన వాళ్ళకి వచ్చింది. అది స్టార్టింగ్ నుంచే ఉంది కాబట్టే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు మత్స్యకారులకి ఏ రోజు. అయితే దాంట్లో బాధపడాల్సిన విషయం ఏంటంటే, చేసేది కూడా ఎంత ఘోరమైనటువంటి మనుషులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారంటే, అది సాగర్ డిఫెన్స్ అంటే డిఫెన్స్కి సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీ. ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించిన కంపెనీ అక్కడికి వచ్చి అక్కడ ఫైటర్ సబ్మరీన్స్ కానీ, షిప్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ యూజ్ అయ్యిందంటే ఖచ్చితంగా మన సంపద ఏదైతే ఉందో, లేకపోతే ఫిషెస్ ఏవైతే ఉన్నాయో చచ్చిపోతే మత్స్యకారులకి జీవనోపాధి ఏంటి? జగనన్న అర్థం చేసుకున్నారు మత్స్యకారులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, లేకపోతే వాళ్ళకి సరైన జీవనోపాధి లేదు అనగానే దానికోసమనే ఈ పోర్ట్లు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ వాళ్ళకి రావాలి, దానివల్ల మనం మత్స్యకారులకి సహాయం చేయగలము, వాళ్ళ జీవనోపాధి వాళ్ళే చూసుకుంటారు అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ఈ హార్బర్స్ తీసుకొచ్చారు. తర్వాత ఈరోజు ఆయన నోటితోనే ఆయన జగనన్నే చెప్పారు, మేము దాదాపు 1250 మెకనైజ్డ్ బోట్లు కేవలం 10% వాళ్ళు సొంతంగా కట్టుకుంటే మత్స్యకారులు, మిగిలిన 40% గ్రాంట్ గా అంటే సబ్సిడీగా, మిగిలిన 50% లోన్ గా 90% మేము ఇచ్చేసి మీరు దానికి మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ తీసుకోవచ్చు, మీకంటూ ఒక సొంత ఇది వస్తుంది, బోట్ ఉంటుంది అని చెప్పి ఆ రకంగా మత్స్యకారులను ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం జగనన్న చేస్తుంటే ఒక పక్క వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని అడ్డుకొని వాళ్ళకు ఉండేటువంటి జీవనోపాధిని కూడా దెబ్బగొట్టే విధంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వం. అది తెలుసుకున్నారు కాబట్టే వీళ్ళు రకరకాల టీడీపీ వాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేశారండి. బ్యారిగేటింగ్స్ చేశారు పోలీసుల చేత. ఈ దొరాయి తీర్మానం అనేది జరిగింది ఏంటి, టీడీపీ వాళ్ళు బీదా మస్తాన్ రావు గారిని కలవకూడదు వాళ్ళకి సంబంధించి అని అంటే, దాన్ని ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించి కలవకూడదు అని చెప్పి ప్రెషర్ తీసుకొచ్చి ఒక వార్తని వెంటనే పబ్లిష్ చేసి మేమేమి ఇటువంటి పొలిటికల్ పార్టీ అనడం వేరు, జగన్మోహన్ రెడ్డి గారిని కలవకూడదు, ఏ పొలిటికల్ పార్టీని కలవకూడదని ఒక దురాయి తీసుకొస్తే ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్ళకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని కలవకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి కష్టాలు చెప్పుకోకూడదు, ప్రతిపక్షానికి మద్దతుగా నిలవకూడదు అన్నట్టుగా ప్రచారం సాగింది. అది అబద్ధం, అది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే ఈరోజు 164 గ్రామాలు ఉంటే దానికి సంబంధించి ఒక్క గ్రామం తప్ప మిగిలిన వాళ్ళు అందరూ కూడా మద్దతు తెలిపారు జగనన్న రావడానికి. వాళ్ళకి అర్థమైంది జగనన్న మన కోసం వస్తున్నారు, ఈరోజు ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు, అధికారులు మనల్ని పట్టించుకోవట్లేదు, మేము ఇన్ని కష్టాలు పడుతుంటే ఈరోజు వచ్చి మొన్న 12వ తేదీ వచ్చి లోకేష్ గారు మళ్ళీ దీనికి సాగర్ డిఫెన్స్కి ఫౌండేషన్ వేసేసి వెళ్ళడం అనేది ఎంత అన్యాయం అండి, ఎంత ఘోరమైన పని అది చేశారు. మనల్ని ఆల్రెడీ అన్ని రకాల దెబ్బగొట్టున్నారు. ఎంత ప్రైమ్ ఏరియా ఇచ్చేశారు సాగర్ డిఫెన్స్కి అంటే వాళ్ళ ఆలోచన ఏంటి, ఇప్పుడు
మత్స్యకారులు లోపలికి ఎంటర్ అవ్వాలంటే సాగర్ డిఫెన్స్ దాటి వెళ్ళాలి. దానికి ఒక ఐడెంటిటీ కార్డు ఏదో ఒకటి ఇస్తామన్నారు. ఆ ఐడెంటిటీ కార్డు ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే నంబర్ లిమిట్ చేయడం స్టార్ట్ చేస్తారో లోపలికి వెళ్ళే వాళ్ళని, దానికి తగ్గట్టు వాళ్ళు ఇంకొన్ని రోజుల తర్వాత ఈ లిమిట్ని ఎక్స్టెండ్ చేసుకుంటా పోతాడు. ఈ 30 ఎకరాలు 50 అవుద్ది, 50 70 అవుద్ది, 70 100 అయిపోతుంది. ప్రైవేటీకరణ పూర్తిగా అయిపోయినప్పుడు వీళ్ళని కూడా నెమ్మదిగా షిఫ్ట్ చేసేస్తారు కదా. వీళ్ళకి ఈ హార్బర్ మీది కాదు అని చెప్పి, అంటే స్లో ప్రాసెస్, ఇంజెక్ట్ చేస్తా ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి తెలియదు దట్ మనం కోల్పోయామనేది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వెనక్కి లాగుతున్నారు, వీళ్ళని ముందుకు దోస్తున్నారు. అదే విధిగా వీళ్ళ స్వలాభాల కోసం మొన్న 12 మార్చి లోకేష్ గారు వచ్చారు. 16 మార్చికి 4 బోట్లు, ఏ బోట్లు అండి, వీళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి, అంటే లైఫ్ రిస్క్ చేశారు. మా జీవనోపాధి ఇదే, ఎదురు నుంచి 8 కిలోమీటర్లు లోపల వరకు రాకూడనటువంటి బోట్లు, తమిళనాడులో మా జోన్లో ఎంటర్ కాకూడనటువంటి బోట్లు 2 వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పి రకరకాలుగా కంప్లైంట్లు ఇస్తే కూడా ఆ కంప్లైంట్లు పట్టించుకోలేదు. ఈ బోట్లు వాళ్ళు తీసుకొచ్చి పెడితే ఆ బోట్లని సీజ్ చేసిన బోట్లు. మీరు ఎంతసేపటికి అందరూ ఏది ప్రూఫ్ దీనికి, వీళ్ళు కూటమి ప్రభుత్వానికి దీనికి సంబంధించి అనంటే, సీజ్ చేసిన బోట్స్ మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. బిట్రకుంట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 88/2025. కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 196/2025. సెప్టెంబర్ 24లో బిట్రగుంట్లో కంప్లైంట్ చేశారు. 16 అక్టోబర్లో కావల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో దీనికి ఎఫ్ఐఆర్ కూడా ఉంది మన దగ్గర ప్రూఫ్. ఎటువంటి బోట్స్ అండి, 500 హార్స్ పవర్ వాటి బోట్స్. అవి ఉండే బోట్స్ కూడా చాలా పెద్దవిగా, ఈ మనం ఉండేటువంటి చిన్న బోట్స్ అసలు తట్టుకోలేవు. అవి వచ్చి స్పీడ్ గా కొట్టాయంటేనే బోట్లు పగిలిపోతాయి. అవును, వీళ్ళు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, మనకు తినడానికి తిండి లేకుండా పోతుందని వీళ్ళు రైఫ్ లిస్ట్ చేసి వీళ్ళు పోయి పట్టుకొచ్చిన బోట్లని వీళ్ళు పెట్టుకొని ఉన్నారంట కాపలా. ఇది వాస్తవంగా అక్కడ ఉండేటువంటి మనిషి మత్స్యకారుడే చెప్పాడు. వీళ్ళ కాపలాని కూడా మీరు కాపలా పెట్టబల్లేదు, ఇది గవర్నమెంట్ సీజ్ చేసిన బోట్లు, మేము కాపలా పెడతామని చెప్పి ఆ బోట్లను అక్కడి నుంచి తరలిచ్చేటువంటి ప్రయత్నం చేయకపోతే ఏముంది, కాపలా మీతో పాటు వాళ్ళు కూడా కాపలా కాసు ఉండేవాళ్ళు కదా, ఎందుకని వాళ్ళని ఆపాల్సినటువంటి అవసరం వచ్చింది? ఎందుకని ఈ బోట్లు గవర్నమెంట్ బోట్లు అనేటువంటి మాట ఎందుకు తేవాలి? వాళ్ళు పట్టుకునేటప్పుడు మాత్రం గవర్నమెంట్ పట్టుకోదు, ఈ రోజు ఆ పట్టుబడ్డాక మాత్రం ఈ గవర్నమెంట్ ఆధీనంలో ఉండే బోట్స్ అని మాట్లాడడం చాలా దవ్వొచ్చే పనిలాగా అనిపించింది నాకు. ఏముంది, మార్చి 12న వచ్చి అన్అఫీషియల్ గా వెన్ లోకేష్ గారు సెడ్ పంపించేయాలి వీటిని అని చెప్పి అతనే చెప్పాడు. ఆ మత్స్యకారులకు సంబంధించినటువంటి వ్యక్తే చెప్పాడు కదా, ఆ రోజు రికార్డెడ్ కన్ఫెషన్ ఉంది మన దగ్గర. ఆయన చెప్పాడు మాకు తలా 10 లక్షలు ఇచ్చారు, మాకు ఈయన బీదా మస్తాన్ రావు గారు అని చెప్పి. మా దగ్గర రికార్డెడ్ కన్ఫెషన్ ఆ రోజు వాళ్ళే మత్స్యకారులే రికార్డ్ చేసి ఆ కన్ఫెషన్ బయటకు వదిలేరు. రైట్, మీ అబ్జర్వేషన్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి టూర్ ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారి టూర్ ఎలా సాగింది అనుకుంటున్నారు? ఎందుకంటే ఆంక్షలు, అడ్డంకులు, ఈ హెచ్చరికలు ఏవో డప్పులు కొట్టి మరి ఊళ్ళలో చెప్పారట వెళ్ళొద్దని, మరి ఇవన్నీ చూసిన తర్వాత ఓవరాల్ గా ఎలా అనిపించింది మీకు? ఎవ్వరూ ఆగలేదండి. నేను ఇదివరకే చెప్పినట్టు ఒక గ్రామం ఏమన్నా వాళ్ళు మరీ టీడీపీ వాళ్ళు మరీ భయపెట్టి పాపం ఒక్క గ్రామాన్ని ఆపగలిగారు. వాళ్ళ ఫోర్స్ అంతవరకు ఉండింది. అంటే ఇంత చేస్తే ఇన్ని గ్రామాల్లో ఒక గ్రామాన్ని ఆపగలిగారు. మిగిలిన వాళ్ళు పూర్తిగా మద్దతు తెలిపారు. పూర్తి స్థాయిలో వాళ్ళు ఏమంటున్నారనంటే, అయ్యా మీరే ఆపాలి, ఓకే ఈ కూటమి ప్రభుత్వం అన్యాయాల్ని మీరే ఆపాలి అని చెప్పి మైక్ పట్టుకుని, మేమేమి ఇది అక్కడ ఉండే వాళ్ళకి జనరల్ గా మైక్ పాస్ చేస్తే వాళ్ళ ఇంటరాక్షన్ సెక్షన్ లో చెప్పినటువంటి మాటలు ఇవి. ఓకే, మీరు ఆపాలయ్యా, మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, మాకు సాగర్ డిఫెన్స్ కి వెళ్లకుండా కూడా ఆపాలి, ఇది కూడా ఆపాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే వాగ్దానం ఇచ్చారు. వెంటనే మళ్ళీ మేము పవర్లోకి రాగానే
సాగర్ డిఫెన్స్ ప్రైవేటైజేషన్ ని రద్దు చేస్తాము. Yes. దీనికి సంబంధించినటువంటి మత్స్యకారులని దెబ్బతీస్తున్నటువంటి ఎటువంటి శక్తులైనా మేము పూర్తి స్థాయిలో ఆపుతాము. మత్స్యకారులు Yes. ఏదైతే ఈ మొత్తం హార్బర్లన్నీ మత్స్యకారుల హక్కు ఖచ్చితంగా వాళ్ళకే చెందాలి అని చెప్పి గట్టిగా చెప్పారు. Right. మత్స్యకారులు కూడా చాలా సంతోషపడ్డారు, నమ్ముతున్నారు. జగనన్న వస్తేనే ఇది జరుగుద్దని కూడా గట్టిగా నమ్ముతున్నారు.